తెలంగాణ దక్షిణానే విర్రవీగిన కేసీఆర్ను గద్దె దించిందే ఆర్టీసీ కార్మికులు. ఏ రకంగా మా శ్రీనివాసరెడ్డి నాడు చనిపోయిన శ్రీనివాసరెడ్డి ఆత్మ శాంతి కోసం నేను గద్దెను దించిండ్రో ఈరోజు ఆర్టీసీ కార్మికులు. ఈరోజు అదే హామీలు ఇచ్చి మీ ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆర్టీసీ కార్మికులను. ఖచ్చితంగా మీ అందరికి మేము అండగా ఉంటాం. మీకు యూనియన్లను పునరుద్ధరిస్తాం. మీకు అడగడానికి ప్రత్యేకమైనటువంటి పిఆర్సీలు ఇస్తాం అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అరగోస పెట్టినటువంటి రేవంత్ రెడ్డిని కూడా గద్దెదించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలను ఇస్తలేవు. అదేవిధంగా ఒక కండక్టర్కు ఎన్ని గంటల పని ఉంటుంది? సామాన్యంగా ఒక ఉద్యోగికి 8 గంటలు పని చేయాలి. భారత రాజ్యాంగం ఇచ్చింది అంబేద్కర్ గారు. మరి మీరు ఎన్ని గంటలు పని చేయించుకుంటారు? 10, 12 మీ ఇష్టం వచ్చిన ఒకవేళ 16 గంటలు 18 గంటలు కూడా. ఆడపిల్లలు వాళ్ళకు కనీసం తాగడానికి నీళ్లు ఉండవు, బాత్రూమ్ ఉండదు. అసలు వీళ్ళని ఉద్యోగాలు అనుకుంటారా లేకపోతే చెప్పరాశీలు అనుకుంటారా? హోంగార్డ్ కన్నా అధ్వానమైన పరిస్థితి ఈరోజు ఆర్టీసీ ఉద్యోగం తీసుకొచ్చింది కదా. ఎంత కష్టపడి నిన్ను ఒక్కొక్కరిని కన్విన్స్ చేసి ఒక కండక్టర్కు బస్సు డ్రైవర్కు రోజు ఎన్ని గంటలు మాట్లాడతారు వాళ్ళు? సుమారుగా ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మాట్లాడేది కండక్టరే. ఈ కండక్టర్లను మీరు ఈ రకంగా మాట్లాడించి మెంటల్గా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్న విధంగా మీరు వాళ్ళకు ఆరోగ్యం సంబంధించినటువంటి వాళ్ళ హాస్పిటల్లను కూడా ఈరోజు దుర్మార్గం చేశారు కదా నాయన. మీరు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం యూనియన్లను ఏ విధంగా నిరకుశంగా రద్దు చేసిందో మీరు రాగానే వీళ్ళకి యూనియన్లు ఉంటే వీళ్ళకి ప్రశ్నించే హక్కు వస్తుంది. అసలు రాజ్యాంగం ఏం చెప్పింది? బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకున్నది. వీళ్ళకు కూడా వీళ్ళ కార్మిక హక్కుల కోసం కార్మికుల చట్టాలు తీసుకొని ఈరోజు రాజ్యాంగంలో పెడితే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 19 కూడా ఈరోజు దుర్మార్గంగా చేసి, అదేవిధంగా ఎక్కడైనా ఇంత దుర్మార్గం ఉంటుందా? పోలీసు వాళ్ళు ఇంత దుర్మార్గం ఉంటుందా మీకు? మీరు టెంట్లు వేసి నీళ్ళు ఇవ్వద్దు, వాళ్ళ మీద కేసులు పెడతామని అంటున్నారు. ఇది ఏం సంకేతం? దుర్మార్గం కదా. బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా అంబేద్కర్ గారిని పిలిచి రౌండ్ టేబుల్ సమావేశాలు పిలిచి మీ సమస్యలు ఏమున్నాయని అడిగినారు. కానీ అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఈరోజు నడుస్తున్నది. సమైక్యాంధ్ర పాలన కూడా ఇందిరా పార్క్ దగ్గర, ట్యాంక్ పాండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసనలు చేసుకున్నటువంటి అవకాశం అప్పుడు ఆనాటి సమైక్యాంధ్ర ఇచ్చింది. ఏ తెలంగాణ తీసుకొచ్చినామో, ఏ తెలంగాణ ఆకాంక్ష కోసం విద్యార్థులు ఈరోజు ఆర్టీసీ కార్మికులు పోరాడినరో వాళ్ళ ఆంక్షలను ఈరోజు నీరు కార్చినటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. దుర్మార్గానికి ఖచ్చితంగా చర్మగీతం పాడే రోజు అవకాశం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆర్టీసీ కార్మికులు మీరందరూ కూడా ధైర్యంగా మనోధైర్యంగా ఉండండి. మీకోసం మీ పక్షాన మేము నిలబడతాం, కలబడతాం, కొట్లాడతాం. జైలుకైనా పోవడానికి మీకోసం మేము సిద్ధంగా ఉంటాం. మీరు సమాజానికి చాలా పెనవేసుకున్నటువంటి బంధం మీది. ఆర్టీసీ కార్మికులు ప్రతి ఊళ్ళో పాల వ్యాపారస్తులు కానీ రైతులు, కర్షకులు, ఉద్యోగస్తులు ఇట్లా అన్ని రంగాలటువంటి ఉన్న వాళ్ళని మీరు క్షేమంగా ఇంటికి చేర్చి మీ పిల్లలు మీకు అన్నమో రామచంద్ర నాన్న ఎప్పుడు వస్తాడో తెలియదు, పొద్దున ఎప్పుడు పోతాడో తెలియదు అనే పరిస్థితిలో మీరు మా అందరి కోసం నిలబడ్డారు. మీకోసం మేము బీజేపీ పార్టీ పక్షాన మేము మీకు అండగా నిలబడతామని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తప్పని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, టీఆర్ఎస్ తప్పని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మీరు ఎట్లా అంటారు సార్ దీనికి? గత ప్రభుత్వము ఏం చేసిందో ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడతామన్నారు. అరే నువ్వు ప్రతిపక్షం దిగి నువ్వు అధికార పక్షం వచ్చినావు, ఈరోజు నువ్వు అదే మాట మాట్లాడుతున్నావు. వీళ్ళు దొందే. ఎక్కడ వీళ్లకు కాంగ్రెస్ ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు, టీఆర్ఎస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ఆనంద్కు నోటీసు పంపించాడు, లీగల్ నోటీసు.
ఆనందం ఉంటేనే నేను గెలుస్తా అల్కగా, వాడు దుర్మార్గుడు కాబట్టి అల్కా గెలుస్తా. ఈ రకంగా రాష్ట్రంలో కూడా ఇదే తంతు నడుస్తున్నది. ఆయన కేసీఆర్ తిట్టడము, ఈయన తిట్టడము. వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఉండాలంటే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే మీ అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మా పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.